నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చూస్తూనే ఉన్నాం, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఇరు పార్టీలు నువ్వా నేనా అంటూ కూడా దూసుకు వెళ్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా 4 రోజులు సమయం మాత్రమే మిగిలి ఉంది. సో ఎవరు గెలుస్తారు అనే ఒక చర్చనీయాంశంగా మారింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూబ్లీ హిల్స్ కి సంబంధించి కూడా డిసైడింగ్ ఓటర్స్ గా ఉన్న మైనారిటీస్, సో వాళ్ళు పెద్ద పీఠం ఏనున్నారు ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా. సో ఇదే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి దూదేకుల నేషనల్ ప్రెసిడెంట్ సాహెబ్ గారు మన దగ్గర ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, ఎందుకంటే వాళ్ళు డిసైడింగ్ ఓటర్స్ గా ఉన్నారు కాబట్టి. సో ఎలా ఉంది గ్రౌండ్ లో, ఏ విధంగా ఉంది, సో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఎందుకంటే అటు బీజేపీ చూసుకున్నా, ఇటు కాంగ్రెస్ చూసుకున్నా, అలాగే ఇటు బీఆర్ఎస్ చూసుకున్నా పక్కా విజయం మాదే అంటూ కూడా వాళ్ళు దూసుకు వెళ్తూ ఉన్నారు. సో మాట్లాడదాం, ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకొకటి సార్ ఎవరైతే ఉన్నారో నేషనల్ ప్రెసిడెంట్ గా ఉన్న సాహెబ్ గారు కూడా ఇదే జూబ్లీ హిల్స్ కి సంబంధించిన ఓటర్ గా ఉన్నారు. 60 సంవత్సరాల నుంచి కూడా. సో తనకంటూ ఒక సంస్థని క్రియేట్ చేసుకొని ఆ దూదేకులని సో బయటికి తీసుకెళ్తూ ఉన్నాడు, కొట్లాడుతూనే ఉన్నాడు. ఒకసారి మాట్లాడదాం, ఎలా ఉండే డెవలప్మెంట్ ఇన్ని 50 సంవత్సరాలుగా జూబ్లీ హిల్స్ ని తను చూస్తూ ఉన్నాడు కాబట్టి. సో ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నారు. సో రానే వచ్చింది, మరి 4 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది ఉప ఎన్నికకు సంబంధించి కూడా. ఎలా ఉండబోతుంది, ఎందుకంటే డిసైడింగ్ ఓటర్స్ గా ఉన్నారు మైనారిటీస్ కాబట్టి. ఏ విధంగా ఉండబోతుంది, గ్రౌండ్ లో ఎలా ఉంది? ముందుగా కాలోజీ టీవీ యాజమాన్యానికి, మీ అందరి పరివారానికి నమస్కారాలు, సలాంలు. నా పేరు షేక్ సత్తార్ సాహెబ్, జాతీయ అధ్యక్షులు నూర్ భాషా దూదేకుల ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం, మరియు అదేవిధంగా ఆల్ ఇండియా దళిత్ ముస్లిం ఎస్సీ రిజర్వేషన్ ఫోరం. ఓకే. గత 60 సంవత్సరాలుగా నేను ఒక కార్యకర్తగా, ఒక సెక్రటరీగా, ఒక అధ్యక్షుడిగా పనిచేస్తూ వస్తున్నాను. నేను వెల్ఫేర్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్, నేను ఎంబీసీల గురించి ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా బీసీల్లో అంతర్భాగమై పనిచేస్తున్నా. అదేవిధంగా మైనారిటీ యొక్క హక్కుల గురించి, మైనారిటీల్లో అంతర్భాగమైనటువంటి చాలా దిగువ స్థాయి ఉన్నటువంటి దూదేకుల, పింజారీ, లద్దాఫ్, నూరు భాషల గురించి, వాళ్ళ హక్కుల గురించి, అదేవిధంగా ఫకీర్ సాహిబులు, గారడ చేసేవాళ్ళు, పాములాడించేవాళ్ళు, ఎలుగుబండిలాడించేవాళ్ళు, అత్తరు సాహిబులు, ఊదుబత్తి సాహిబులు, వీళ్ళు చాలా అనగారు ఉన్నారు. వాళ్ళ గురించి, హక్కుల గురించి, వాళ్ళ యొక్క రైట్స్ గురించి, వాళ్ళ యొక్క సంక్షేమ ఫలాల గురించి కూడా ఫైట్ చేస్తూ వస్తున్నాము. ఇప్పుడు ముఖ్యంగా ఈ సందర్భం ఏంటంటే, ఇవాళ జూబ్లీహిల్స్లో ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్స్లో మేము అంటే మాలాంటి వ్యక్తులు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ, లేదా గతంలో గడించినటువంటి సమయంలో కానీ, ఈ దేశానికి వెన్నెముగ్గా ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ, జాతీయ పార్టీ. ఏదో చిన్న పార్టీ కాదు, రాష్ట్ర స్థాయి పార్టీ కాదు. దానిలో కూడా సెక్యూరిటీ భావాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ముస్లింస్లు ఎక్కువగా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతూ ఉంటారు. సరే, వాళ్ళ అవసరాన్ని బట్టి, ప్రాంతీయ తత్వాన్ని బట్టి, ఉన్న ఏదన్నా అవకాశాలను బట్టి కొంతమంది వేరు పార్టీలకి జై కొట్టచ్చు, ఓట్లు వేయచ్చు. అది ఇది కాదు. మేము యాక్చువల్గా జనరల్గా ఏం చూస్తామంటే, ఇప్పుడు మనకి భారతదేశంలో ముఖ్యమైన పార్టీలు 2 ఉన్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ అనేది ఎక్కువ భాగంగా ఉంది. కానీ ఇప్పుడు కమ్యూనిస్టు అనేక భాగాలుగా విడిపోయి కాంగ్రెస్ అండ్ బీజేపీ అనేది ఉంది. అయితే బీజేపీకి మేము వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళు ఇచ్చే భావజాలానికి, వాళ్ళు ఇచ్చే స్పీచెస్కి, ముస్లిం మీద మాట్లాడే విధానం, క్రైస్తవులు మాట్లాడే విధానం గురించి మేము వ్యతిరేకం అవుతున్నాం. అంతే తప్ప మాకు అట్టంటే మాకు కిషన్ రెడ్డి గారు బాగా క్లోజు, దత్తాత్రేయ గారు క్లోజు, లక్ష్మణ గారు క్లోజు, ముస్లింస్ కి వ్యతిరేకమైన బద్ధ శత్రువుగా ఉండే బద్దం బాలరెడ్డి గారు కూడా క్లోజ్ అయ్యారు. ఓకే. మేమందరితో మాకు కావాల్సింది వెల్ఫేర్ ఆఫ్ కమ్యూనిటీ, వెల్ఫేర్ ఆఫ్ పీపుల్. ప్రజాసేవే మా పరమార్థంగా భావిస్తున్నాం. అందువల్ల ఇప్పుడున్నటువంటి దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యంగా రాహుల్ గాంధీ నాయకత్వానికి మేము సపోర్ట్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ ఎందుకు చేస్తున్నాం అంటే, ఆయన భావాలు అనేది అందరిని కలుపుకొని పోదాం, అందరి వెల్ఫేర్ కోరుకుందాం,
అనే భావాలతో ఆయన జోడో యాత్ర చేశాడు. అది చాలా అందరికి కూడా సంతోషదాయకం. దానివల్ల సపోర్ట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తుంది. కాంగ్రెస్ 100% మేము మద్దతు ఇస్తాం. క్యాండిడేట్ ఎవరు? క్యాండిడేట్ నవీన్ యాదవ్. అది కూడా నవీన్ యాదవ్ కి మీరు మద్దతు ఇస్తున్నారా లేక కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారా? ఇక్కడ వేరు కాదు. కాంగ్రెస్ ఇప్పుడు తండ్రికి చేస్తున్నా కొడుకు చేస్తామంటే తండ్రి కొడుకు ఒకటే. తండ్రి అనేది కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఒక బీసీ బిడ్డకి వాళ్ళు అవకాశం ఇచ్చారు. మాకు చాలా సంతోషం. ఇప్పుడు అందరూ ఒకే సామాజిక వర్గం ఉన్నారని కదా ఇప్పుడు బీసీలు అందరూ ఫైట్ చేసేది. బీసీల నినాదం ఏంటి ఈ రోజున? మేమెంతో మాకంత, మీరెంతో మీకంత అనే యొక్క నినాదంతో చేస్తున్నాం. దానిలో కూడా మేము పనిచేస్తున్నాం. మరి ఆ నినాదంలో అంతర్భాగంగా ఒక బీసీ బిడ్డకి నవీన్ యాదవ్, దట్టు అతను కూడా ఒక వెల్ ఎడ్యుకేటెడ్, ఒక ఏంటి విద్యా ఆర్కిటెక్ట్ చేశాడు. కాబట్టి ఒక విద్యావంతునికి సీట్ ఇస్తున్నారు. రెండోది బీసీ బిడ్డకి సీట్ ఇస్తున్నారు. అందువల్ల నవీన్ యాదవ్ గెలవాలని చెప్పేసి మమ్మల్ని వాళ్ళు ఆహ్వానించకపోయినా, కాంగ్రెస్ వాళ్ళు పిలవకపోయినా మా రక్తంలో కాంగ్రెస్ అనే అభిమానం ఉంది కాబట్టి మేము కాంగ్రెస్ 100% సపోర్ట్ చేస్తాం. రైట్ సార్, నేను ఈ ప్రశ్న అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా ఈ ప్రశ్న. ఎందుకంటే మీరు ఓపెన్ గా చెప్తారని చెప్పి నేను అనుకుంటున్నా. సుమారు 60 సంవత్సరాల నుంచి జూబ్లీహిల్స్ లో ఉన్నారు. జూబ్లీహిల్స్ రాజకీయం మీరు చూస్తూ ఉన్నారు. తెరపైకి వస్తున్న వార్త ఏంటంటే నవీన్ యాదవ్ కుటుంబం ఒక రౌడీ షీటర్, నాన్నపై రౌడీ షీటర్ కేసు బుక్ అయి ఉంది. ఆల్రెడీ మొన్న కూడా పోలీస్ స్టేషన్ అయిపోయి ఎలక్షన్ కూడా అమలు ఉంది కాబట్టి కూడా మొన్న మధురానగర్ పిఎస్ దగ్గర వచ్చిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే. 60 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ జూబ్లీహిల్స్ లో మీరు ఉన్నారు, గ్రౌండ్ మీకు తెలుసు. నవీన్ యాదవ్ లోకల్ అంటున్నాడు కాబట్టి ప్రశ్న మీకు వేస్తున్నా. ఆ నవీన్ యాదవ్ మీరేమో బుద్ధిమంతులు అంటున్నారు, వెల్ ఎడ్యుకేటెడ్ అంటున్నారు, చదువుకున్న జ్ఞానవంతుడు అని మీరు అంటున్నారు. మరి ఎందుకు ప్రజలు రౌడీ షీటర్ అంటున్నారు? ప్రజలు అంటే ప్రాపగాండ అనేది ఒకటి ఉంటదండి. ఇప్పుడు నేనున్నాను, ఎన్ని మంచి పనులు చేసినా కొంచెం ప్రాపగాండ చేస్తే ప్రజలు మనసు ఎట్లుంటది, దవకని నమ్మేస్తారు. నిజం తెలియడానికి కొంత టైం పట్టుద్ది. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు తండ్రి శ్రీశైలం అన్నారు. ఆయన చరిత్ర మీకు తెలుసు, నాకు తెలుసు. దాని గురించి మన ప్రస్తావన కాదు. నవీన్ యాదవ్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అనేది మాకు తెలుసు. అందువల్ల రౌడీయిజం అనేది మాట ఉండొచ్చు, నేను కాదన్నా. ఇప్పుడు అనేక మనోభావాలు ఉంటాయి. ఇప్పుడు 100% వాళ్ళ పర్సనల్ దానిలోకి తూరి నేను చెప్పలేను. కానీ నవీన్ విద్యావంతుడు, ప్రజలకు మేలు చేస్తాడు, ప్రజల్లో మమేకమైపోతాడనే యొక్క అభిప్రాయంతో మేము సపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఒకప్పుడు టిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేశారు. దానిలో మేము కూడా ఉన్నాం కొంత మార్పు కావాలని. ఎందుకు మార్పు కావాలన్నాం? కాంగ్రెస్ లో కొంచెం స్కాములు అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి టిఆర్ఎస్ పార్టీ కొత్తగా వస్తుంది. కేసీఆర్ గారు ప్రజలకు అంతా మేలు చేస్తాడు, ఆయన మాటలకి ముగ్ధులైపోయి నమ్మినోళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కేసీఆర్ గారి స్వరూపం తర్వాత ఎలా తెలిసిందంటే ఆయన కేవలం ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యిండు. ఒక్క పేదోడికి కూడా ఒక్కొక్కసారి ఇంటర్వ్యూ ఇవ్వలే. మేము 100 సార్లు ట్రై చేశాం, అయినా ఒక ఇంటర్వ్యూ దొరకలే. ఆ ఎఫెక్ట్ ఇక్కడ పడే అవకాశం 100% ఉంటుందండి. అట్ ది సేమ్ టైం మాగంటి గోపీనాథ్ గారి ప్రభావం కొంత ఉంది. ఆయన అంత రూడిష్ పర్సన్ కాదు. ఆయన అందరితో మమేకమైన చేశాడు. అది కూడా ప్రజలు గమనిస్తారు. ఇప్పుడు ఒకప్పుడు మనం చదువుకున్న శాతం 10% ఉండేది, ఇవాళ రోజున 60% చదువుకున్న శాతం వచ్చింది. గ్రహించగలరు, మంచి చెడు చూడగలరు. సరే, ఓటు బ్యాంక్ అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. ఇవాళ రోజున ఎవరికి డబ్బు ఉంటే వాళ్ళు గెలుపు అనేది సాధ్యం అవుతుంది. డబ్బులు పంచుతున్నారు, దానికి మేము డెడ్ అగైనిస్ట్. డబ్బులు పంచేదానికి మేము డెడ్ అగైనిస్ట్. ఇప్పుడు 20 సంవత్సరాల జీవితంలో ఏ నాయకుడి దగ్గర కూడా మా కులం గురించి కానీ, మా సంఘం గురించి కానీ, లేదా మేము చేసే కార్యక్రమాల గురించి ₹1 ఏ నాయకుడి దగ్గర తీసుకోలే. దాదాపుగా నాకు అందరు సీఎంలు గుర్తుపడతారు. రాజశేఖర రెడ్డి గారు ఏకంగా నాకు ఎమ్మెల్యే ఇస్తున్నానని చెప్పి వాగ్దానం చేశాడు. నా సర్వీసును బట్టి, నాది కుల సంఘాల సర్వీసే కాదు, నాది ఎక్కడైతే అనాథలు ఉన్నారో నాన్న అమ్మ అనే పిలిచి అదృష్టాన్ని నోసుకోకుండా జీవిస్తున్నారో, మా ఇంట్లో ఎవరి బర్త్డే జరిగినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తాను. నాకు చేతనైంది నా పెన్షన్ లో కొంత భాగంగా, మా పిల్లల్లో కొంత ఆర్థిక
సపోర్ట్గా వాళ్ళకి బట్టలు, బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, బ్యాగ్స్, భోజనం పెట్టడం ఇవన్నీ చేస్తుంటాను నేను. ప్రతి నెల చేస్తుంటాను. అయితే ఈ మధ్య కాలంలో కొంచెం నేను దూరం అయ్యా. నాకు హార్ట్ అటాక్ వచ్చేసి 2 స్టంట్లు పడి ఇప్పుడు 3 months అవుతుంది. అంటే అంతకుముందు 1 నెల సిక్ అయ్యి ఉన్నాను. ఈ 4 months నుంచి నాకు అంత యాక్టివిటీస్ లేవు. కానీ దాదాపుగా నేను అందరితో వెళ్తుంటా. వెల్ఫేర్ యాక్టివిటీ ఎక్కడ జరుగుతుందో అక్కడికి నేను వెళ్తుంటాను. సూపర్ సార్. ఇంకోటి సెంటిమెంట్, భర్తను కోల్పోయిన బాధలో భార్య ఉంది కాబట్టి ప్రజలు ఏమన్నా చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 2 సార్లు ఓడిపోయిన సానుభూతి ఇటు ఉంటది, భర్తను కోల్పోయిన బాధ సానుభూతి ఇటు ఉంటది. ఏది వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి? జూబ్లీ హిల్స్ ప్రజలది మీకు తెలుసు కాబట్టి మీ ఆలోచన ప్రకారం అలాగే చెప్పాలంటే సుందర గారు కూడా నా దగ్గర వచ్చి అంకుల్ మీ బ్లెస్సింగ్స్ కావాలని అడిగారు మొన్న రీసెంట్ గా 2 సార్లు వచ్చారు. మీ బ్లెస్సింగ్స్ కావాలి. ఇప్పుడు మన ఇంటికి ఇచ్చిన ఆడపడుతుంది మనం బ్లెస్సింగ్స్ ఇస్తాం కానీ బద్వాలు చేయం కదా. అందువల్ల సెంటిమెంట్ అనేది ఉంది, నేను లేదని అంటాం లేదు. కానీ ఇవాళ రోజున ఎక్కువ మంది విద్యావంతులు ఉన్నారు. ఈ ఏరియా అంటే ఎక్కువ విద్యావంతులు, ధనవంతులు ఉన్నారు. వాళ్ళు దీన్ని నేషనల్ లెవెల్లో కూడా ఆలోచిస్తారు. ఇవాళ రోజున ఒకవేళ బీఆర్ఎస్ గెలిచిందనుకోండి, అధికారంలో లేదు కాబట్టి ఎవరికి ఆశ అనేది కలగదు. అదే అధికారంలో ఉంది కాంగ్రెస్, ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది కాబట్టి ఏదన్నా సాధించుకోవచ్చు అనే అభిప్రాయంగా కాంగ్రెస్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతారు అనేది మా యొక్క అంచనా. ఓకే. సో ఇంకోటి ఇక్కడ గ్రౌండ్ లో బీజేపీ ఏ విధంగా ఉంది? బీజేపీ అంటే కొంతమంది సెంటిమెంట్, అక్కడ కూడా సెంటిమెంట్ ఉందండి. బీజేపీ భారతదేశంలో ఏంటంటే హిందూ ముస్లిం అనేది ఒక గీత గీశారు. ఆ గీతలో కొంతమంది అటుపోయి వాళ్ళు ఉన్నారు. అందరూ సమంగా చూద్దాము, సెక్యులర్గా చూద్దాం అనే భావాలు ఉన్నవాళ్ళు ఉంటారు, లేదు అగైనెస్ట్ భావాలు కూడా ఉంటారు. మేము మాత్రం సెక్యులర్ భావాలు కలిగిన వాళ్ళం. మేము బీజేపీతో సఖ్యతగా ఉంటాం, బీఆర్ఎస్ సఖ్యతగా ఉంటాం, కమ్యూనిస్ట్తో సఖ్యతగా ఉంటాం. మాకు కావాల్సింది మంచి జరగాలి, మేలు జరగాలి ప్రజలకు అనేది మేము ఆలోచిస్తాం. అంటే మాలాంటి భావాళ్ళు అందరూ ఉండాలని ఏం లేదు, రకరకాలు ఉంటారు. అందువల్ల బీజేపీకి అంత ప్రభావం లేదు, కొంత ప్రభావం ఉంది. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో కిషన్ రెడ్డి గారే చెప్పారు, హిమాయత్నగర్లో పోటీ చేసినప్పుడు నాకు 11,000 ఓట్లు ముస్లిమ్స్ వేశారని చెప్పాడు. ఆయన స్వయంగా చెప్పాడు. కాబట్టి ముస్లిమ్స్ కూడా అన్ని పార్టీలు వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళు కోరుకునేది ఏంటంటే శాంతి, అమన్. ఇప్పుడు ఇవాళ రోజున బీజేపీ వచ్చిందండి, బీజేపీ మీద మాకు వ్యతిరేకం లేదు, కానీ వాళ్ళ భావజాలంతో పనిచేసే కింద వరకు చేసేవాళ్ళు ఉన్నారు కదా, జై శ్రీరామని చంపటం, జై ఆంజనేయని చంపటం, మళ్ళీ భారత మాతకి చంపటం అన్యాయం కదా. భారత మాతకి జై అనండి, తప్పు లేదు, మంచిదే, సంతోషిస్తాం. శ్రీరాముడికి జై అనండి, సంతోషిస్తాం. కానీ ఒకళ్ళ మీద ఫోర్స్ అంటే నా మనోభావాలని మీ మీద రుద్ది బలవంత పెట్టి మిమ్మల్ని కొట్టి అది హింసించడం అనేది పద్ధతి కాదనేది. ఓకే. సో ఈ 3 పార్టీలలో ఎవరికి ఎంత మెజారిటీ ఉంటుంది? ఒకవేళ మీరు నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు కదా, అందులో జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ గెలుస్తారని చెప్పి మీరు చెప్తున్నారు కాబట్టి ఎంత మెజారిటీతో గెలిచే అవకాశాలు? మెజారిటీ అనేది చెప్పలేమండి, అది లాస్ట్ మూమెంట్ లో కూడా మారిపోద్ది. ఎందుకంటే సుమారు మీ అంచనా ఇప్పుడు మా అంచనా అంటే సుమారుగా ఒక 15-20 ఓట్లతో గెలుస్తాడు. 1000 ఓట్లు, 40,000 ఓట్లని నవీన్ యాదవ్ అంటున్నారు. మా అంచనా ప్రకారం 20,000 అట్లా వస్తుంది అనేది అభిప్రాయపడతాం. కానీ 20,000లో 10,000 డివైడ్ అయినాయి అనుకోండి, రాదు. అప్పుడు ఓడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ కాంగ్రెస్ వారికి మేము ఏం చెబుతున్నాం అంటే, మీరు కాంగ్రెస్ కార్యకర్తలే కాదు, కాంగ్రెస్ ని అభిమానించేటువంటి మాలాంటి వ్యక్తులను కూడా దగ్గరకు తీసుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళండి, మీ యొక్క ఏం చేయబోతున్నారో చెప్పండి, మనోభావం వాళ్ళని కన్విన్స్ చేయండి, వాళ్ళు కూడా మీ వెంట వస్తారు. నవీన్ యాదవ్ వచ్చిందా మీ దగ్గరికి? రాలేదు. మరి మాగంటి సునీత ఇంటి దగ్గర అక్కడ సపోర్ట్ చేయకుండా మరి ఇక్కడ నవీన్ యాదవ్ సపోర్ట్ చేస్తే? కరెక్టే. అంటే నేను ఫస్ట్ నుంచి కాంగ్రెస్ యొక్క అభిమాని. నేను ఇప్పుడు నెహ్రూ టైం నుంచి కూడా నవీన్ యాదవ్ ప్లేస్ లో ఎవరున్నా పర్లేదు, కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తాం. ఒకటి. రెండోది వచ్చేసి
ఇవాళ రోజున బీసీ నినాదం ఉంది కదా, అవును. బీసీలకు BC మేమెంతో మాకంత అంటే ఆ భాగంగా ఒక బీసీ నాయకుడికి వచ్చింది కాబట్టి సపోర్ట్ చేస్తున్నాం. అది యువకుడు చదువుకున్న వ్యక్తి, ఏదో ఏళ్ళు మంచి జరుగుతుంది, జూబ్లీ మంచి గురించే మేము చేస్తున్నాం, అంతేగాని వాళ్ళు మా దగ్గరకు వచ్చారా రాలేదని ఆలోచిస్తాంలే. ఓకే డన్ సార్. చివరిగా జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ తరఫు నుంచి? ఎందుకంటే డిసైడింగ్ ఓటర్స్ గా మైనారిటీస్ ఉన్నారు కాబట్టి, సో మైనారిటీ సోదరులకు కానీ అందరికి ఏం చెప్పాలనుకుంటున్నారు చివరిగా? మైనార్టీ సోదరులకి, నేను బీసీ వర్గానికి చెందినటువంటి వాడిగా బీసీ సోదరులకు నేను చెప్పేది ఏంటంటే, ఒక్కసారి మన యొక్క నవీన్ యాదవ్కి ఒక కుర్రోడు 2 సార్లు ఓడిపోయాడు, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. మా ఆలోచన ఇంకోటి కూడా ఉంది మీకు చెప్పాలి. అమెరికా సిస్టమ్ మనకు భారతదేశంలో రావాలి. ఓకే, ఒక వ్యక్తికి 2 సార్లు పదవి పొందితే 3వసారి ఇవ్వకూడదు. అప్పుడు వేరే పనిచేసే కార్యకర్తలకి అంతేగాని అక్కడ ఏముంది, నా తండ్రి మినిస్టరే, నా తాత మినిస్టరే, నేను మినిస్టరే, నా కొడుకు కూడా మినిస్టర్, ఎమ్మెల్యే ఎంపీలు అంతా వాళ్ళే. అది ఆ పద్ధతి మార్పు రావాలి. చుట్టాలకు సర్పంచులు, అవి లేకుంటే ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు. యాక్చువల్ గా పొలిటికల్ ఇప్పుడు కొంతమంది బిజినెస్ ఎంచుకుంటారు, కొంతమంది మరొకటి మార్గం ఎంచుకుంటారు, వ్యవసాయం ఎంచుకుంటారు, కొంతమంది పొలిటికల్ ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అసెంబ్లీలో అడుగుపెట్టే అదృష్టం కావాలి, అసెంబ్లీలో ముఖం చూసే అదృష్టం కావాలి. అటువంటి జాతిలో ఉన్నవాళ్ళు ఎవరు? ఎంబీసీలు, సంచార జాతులు, మైనార్టీసు. ఇప్పటివరకు అసెంబ్లీలో అడుగుపెట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేది మా యొక్క మంచి ఆలోచన. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్, మంచి ఆలోచన. సో నెక్స్ట్ మనం ఇంకా మంచి ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకుందాం, ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి. సో దాని గురించి మనం ప్రస్తావించినాం. సో మీతో మంచి ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తే ఒక 2-3 అవర్స్ అయినా పర్లేదు. సో మీ లోపల ఉన్న మీరు చేసిన మీ త్యాగాలు కానీ, సో మీ రాజకీయ జీవితం కానీ, ఇవన్నీ మాలాంటి వాళ్ళకి తెలియాలి, నేటి సమాజానికి, నేటి యువతకు కూడా తెలియాలి. దాని గురించి ఒక మాట చెబుతాను. ముస్లిమ్స్ లో కులాలు లేవని అంటారు ఇస్లాం ప్రకారం, కానీ భారతదేశంలో ముస్లిమ్స్ కూడా కులాలు ఉన్నాయి, వ్యత్యాసాలు ఉన్నాయి, వివక్ష కూడా ఉంది. అటువంటి వివక్షకి గురయ్యేటువంటి ఫకీర్ సాహిబుల గురించి, దూదేగుల గురించి నేను పోరాడి దాదాపుగా 20 ఆర్డర్లు, ఎక్కడ సమస్య వస్తుందో ఆ సమస్యకు పరిష్కారంగా దానికి తగిన ఆధారాలు తీసుకొని చరిత్రలోకి పోయి తీసుకొని 20 ఆర్డర్లు సంపాదించడం జరిగింది. ఒకప్పుడు ముస్లింలు అంతర్భాగమైనటువంటి దూదేకుల ఫకీర్లకి కోఆప్షన్ మెంబర్లుగా అర్హత లేదని చెప్పి అగ్రవర్ణ ముస్లిమ్స్, కొంచెం ఎదిగిన సయ్యద్లు, పఠాన్లు ఎవరైతే ఉన్నారో వారు అబ్జెక్షన్ చేశారు. దానికి ఆర్డర్ తీసుకురాదు. దూదేకుల కులస్తులైనా ఫకీర్లైనా వాళ్ళు ముస్లిమ్స్ అంతర్భాగం, ఇస్లామే. అందువల్ల వాళ్ళకు కూడా కోఆప్షన్ మెంబర్లు ఇవ్వాలి. అదేవిధంగా మైనారిటీ గురుకుల పాఠశాలలో, కళాశాలలు ఉన్నాయి, వాటిల్లో దూదేకులకి ఫకీర్లకి అంతగా అవకాశం లేదు, కల్పించలే. దానికి కూడా ఆర్డర్ తీసుకొచ్చాం. అంతర్భాగమైనటువంటి వాళ్ళకి మైనారిటీ స్కూళ్ళలో, కాలేజీల్లో ఇవ్వాలి. అదేవిధంగా రీఎంబర్స్మెంట్ కూడా ఇలాగా దాదాపుగా 20 ఆర్డర్లు తీసుకొచ్చి మా యొక్క జాతికి మేలు కలిగే విధంగా. అదేవిధంగా వికలాంగులకి, వయోవృద్ధులకి, వితంతువులకి మందకృష్ణ సోదరుడు మందకృష్ణతో తిరిగి ఇవాళ రోజున వికలాంగులు లక్షల మంది పెన్షన్ పొందుతున్నారు, వయోవృద్ధులు పెన్షన్ పొందుతున్నారు, వితంతువులు పెన్షన్. అదంతా మాకు ఒక జన్మ సార్థకమైనట్టుగా భావిస్తున్నాం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. అదే సార్, దీని గురించి మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం, ప్రజలకు చూపించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్, ఎవిడెన్సెస్ వస్తాను నేను అంతే. సార్, థ్యాంక్ యూ సార్, చేద్దాం మంచి. వెల్కమ్. థ్యాంక్ యూ.